గడిచినటువంటి సంవత్సరము ఏ విధంగా అయితే ఇటు రీతిగానే దేవుని సన్నిధిలో ఉన్నామో మరలా తిరిగి అదే కృప దేవుడు అనుగ్రహించి ఈ సంవత్సరాంతంలో ఈ ముగింపులో మనమందరం కూడా సమకూడబడి దేవుణ్ణి గణపరుస్తూ దేవుని సన్నిధిలో ఉండటానికి ఇచ్చినటువంటి కృప కొరకై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. హగ్గయి రాసినటువంటి గ్రంథం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 775వ పేజీ. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో, ఏది చదువుతున్నామ్మా? హగ్గయి 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. చాలండి. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటి చక్కటి మాట. ఈ రాత్రి వేళ చివరి దినాలలో ఈ 2025 సంవత్సరంలో ముగింపులో మనం ఉన్నాం. ఇక 2026లోకి అడుగు పెట్టబోతా ఉన్నాం. ఒకసారి మనం ఆలోచన చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటూ ఉండగా మార్చి నెల వచ్చిందనుకో, మొట్టమొదటి పేజీలో స్కూల్లో జాయిన్ అయినప్పుడు లేకపోతే కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఏ పేజీ అయితే చదివారో ఆ పేజీ మొత్తం కూడా అప్పుడు చదివాను కదా అని చెప్పానని విడిచిపెట్టరు. ఏం చేస్తారు? చివరి దినాలలో మార్చి నెల వచ్చినప్పుడు ఎగ్జామ్స్ ఇక కొన్ని రోజుల్లో సమీపిస్తున్నాయి అనగా టీచర్స్ అందరూ కూడా ప్రోత్సహించి వారిని నేర్పేటువంటి ఆలోచన ఏమిటంటే, ముందున్నటువంటి పాఠాలన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోమని చెప్తారు. ఎందుకనంటే ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అంటే అప్పుడెప్పుడో చదివాను కదా అని చెప్పండి దాన్ని వదిలేస్తే రాసేటువంటి ఎగ్జామ్లో మరలా తిరిగి ఫెయిల్ అవ్వచ్చేమో. కాబట్టి మరలా తిరిగి ఒకసారి రివిజన్ చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. మరలా తిరిగి ఒకసారి నెమరు వేసుకోవడానికి కొద్ది నిమిషాలు మరలా తిరిగి మన పూర్వంలో లేదా ముందున్నటువంటి దినాలలో, ఇదిగో డిసెంబర్ నెల కాదు, జనవరి నుంచి ఇప్పటి వరకు మనకిచ్చినటువంటి కాలంలో మనం ఎంతవరకు ఎక్కడ ఏమై ఉన్నామో సమస్తాన్ని మనం ఒకసారి రివిజన్ చేసుకోవడానికి దేవుడు ఈ రాత్రిలో మనకు సమయాన్ని అనుకూలపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? మనుషులు కాదు. నిన్ను నన్ను మనందరిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనలను బలపరిచి క్షేమాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, ఈ దినాన సజీవ లెక్కలో నిలబడి ఉండటానికి కారణమై ఉన్నటువంటి దేవుడు, సంవత్సరం అనే దయాకిరీటాన్ని మనకు అనుగ్రహించబోయేటువంటి దేవుడు, కాపుదలనిచ్చేవాడు, భద్రతనిచ్చేవాడు, కృపను తన బిడ్డలకు అనుగ్రహించేటువంటి దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు నిద్రపోడని సెలవిచ్చినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క వాగ్దానమును మన జీవితంలో నెరవేరుస్తూ ఉండగా ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి అదండి. ఒక్కసారి ఆలోచన చేసుకోమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి తిరిగి మరలా గమనంలోకి తెచ్చుకోమంటున్నాడు. ఏం చేసామో, ఎక్కడ ఎలా మనం తప్పుటడుగేసామో, ఎక్కడ పొరబడి ఉన్నామో, ఎక్కడ సరిదిద్దుకోవాలో, ఎక్కడ క్రమపరచబడాలో ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అని పిలువబడినటువంటి వారు సైతము కొన్నిసార్లు వాల్త పడిన పరిస్థితులు ఉన్నాయి, కొన్నిసార్లు తప్పుటడుగులు వేసిన పరిస్థితులు ఉన్నాయి, కొన్నిసార్లు దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవునికి విరోధముగా జీవించి దేవుని యొక్క కృపకు దూరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. భక్తి పరుడని పిలువబడినటువంటి యోనా అనబడేటువంటి వ్యక్తి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం ఆలోచన చేయగలిగితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా వాక్కు
అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి ఆ నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలండి, గమనిద్దాం. యోనా అనబడేటువంటి భక్తిపరుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వాడు. ఇప్పుడు యోనాతో దేవుడు మాట్లాడాడు అని అంటే యోనాతో దేవునికి సంబంధం లేకుండా దేవుడు మాట్లాడతాడా? లేదు కదా. ఈ రాత్రి వేళ నీవు నేను ఆయన సన్నిధిలో ఆయన వాక్యమును వినడానికి అవకాశం దేవుడు అనుగ్రహించాడు అంటే దేవుడు నీతో ఏదో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నీతో ఒక అవగాహన కలిగి ఉన్నాడు, నీతో ఒక ప్రేరేపణ కలిగినటువంటి వాడే ఆయన నీకు వినిపిస్తున్నాడు. అనేకులు ఉన్నారు కానీ దేవుని మాటను వినడానికి అవకాశం వారు కోల్పోతూ ఉన్నారండి. ఈ రాత్రి వేళ చక్కటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇంత చక్కటి అవకాశమును అనేకులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, చెప్పేవారు లేక చెడిపోతూ ఉన్నారు. దేవుడు చక్కగా మన క్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి దైవజనులను ఇక్కడ ఏర్పాటు చేశాడు. చక్కగా మనకు మందిరాన్ని ఏర్పాటు చేశాడు, మనకు సదుపాయాలను ఏర్పాటు చేశాడు. అన్నిటినీ ఇంత చక్కగా దేవుని యొక్క మార్గంలో నడవడానికి ప్రోత్సహించబడ్డానికి దేవుడు ఇచ్చినటువంటి కృప నీవు నేను కలిగి ఉన్నామనంటే దేవునికి మన పట్ల ఏదో ప్రణాళిక ఉంది. యోనా అనబడేటువంటి వ్యక్తి దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు. ఇలాంటి యోనాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైందట. దేవుని యొక్క మాట జ్ఞాపకం చేస్తూ ఉండగా ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చక్కటి మాట యోనాతో మాట్లాడుతున్నాడండి దేవుడు. ఇగో దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. ప్రారంభంలో ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటి దినాన నీతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో ఈ రాత్రి వేళ యోనా అనబడేటువంటి వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన జీవితంలో దేవుడు చూడాలనుకున్న తీరును, దేవుడు అనుకున్నటువంటి ఆలోచనలకు తగినట్లుగా యోనా ప్రవర్తన చూడాలని కోరుకున్నాడండి. యోనా ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అంటే దేవుని మాట వినాలి. వినడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఇక యోనా కంటే భక్తి పరులు ఎంతమందో ఉన్నారు. కానీ యోనాను ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకొని దేవుని మాట యోనాకు వినిపించాలని కోరుకున్నాడండి. దేవుడు తన మనసులో ఉన్న మాట ఏదైతే ఉందో ఆ మాట వినిపించాలని దేవుడు ఆశపడ్డాడు. యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా, నా హృదయంలో ఉన్నటువంటి భారము నీ ద్వారా తీర్చుకోవాలనుకుంటా ఉన్నాను. నీవు వేసే అడుగు నన్ను మహిమపరిచేదిగా ఉండాలని యోనాకు తన మనసులో ఉన్న మాటను చెప్పగలిగాడండి దేవుడు. ఏమని చెప్పాడు అక్కడ? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు కోరుకున్నటువంటి పట్టణం నినివే.
నినివేకి వెళ్ళమని దేవుడు చెప్పాడండి. ఇప్పుడు యోనా సొంత ఆలోచనకు అవకాశం ఇచ్చాడు, సొంత ప్రయత్నానికి అవకాశం ఇచ్చాడు. ఆయన చెప్పిందే చేయాలా, నాకంటూ జ్ఞానం ఉంది, నాకంటూ ఆలోచన ఉందని అనుకున్నాడేమో కానీ మొత్తానికి దేవుని మాట పెడచెవిన పెట్టాడండి. దేవుడు ఆశపడి చెప్పిన ఆలోచన అంతటి పక్కన పెట్టేసి తన చిత్తాన్ని, తన ఆలోచనల్ని తన మనసుకు నచ్చినట్లుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి ప్రాంతమేమో నినివే మహాపట్నం అయితే యోనా ఎంచుకున్నటువంటి పట్టణమేమో తర్షీషు. చరిత్ర చెప్పే మాట ఏంటంటే తర్షీషు తూర్పు వైపు ఉంటే నినివే పడమర వైపు ఉందంట. అంటే పూర్తి విరుద్ధమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడండి. అంటే వెళ్ళాల్సిన మార్గమేమో తూర్పు వైపు అయితే కోరుకున్నటువంటి మార్గమేమో పడమర వైపు. అంటే పూర్తి విభిన్నమైనటువంటి మార్గాన్ని కోరుకున్నాడు యోనా. దేవుడు చెప్పినటువంటి పనిని చేయకుండా, దేవునికి నచ్చిన పని చేయకుండా తను చేయాలనుకున్నదే చేశాడు. మరి ఈ ప్రయాణంలో సుఖ సౌఖ్యంగా సాగిందా అని ఆలోచన చేసినప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను చాలండి. పరిస్థితి కారణం యోనా తన జీవితంలో దేవునికి విరోధమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నందున ఓడలో ఉన్నవారు దేవుని యొక్క కోపాగ్నికి గురై ఓడలో ఉన్న వారందరూ కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. ఇదిగో ఒక వ్యక్తి ద్వారా ఆ కుటుంబానికి నష్టం కలగవచ్చు, ఒక వ్యక్తి ద్వారా ఆ కుటుంబం ఆశీర్వాదాన్ని కోల్పోవచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా ఆ కుటుంబానికి ఆశీర్వాదము రావచ్చు. కాబట్టి ఆశీర్వాదము పోగొట్టుకునేటువంటి వ్యక్తిగా యోనా అక్కడ కనబడతా ఉన్నాడు. యోనాకు దేవుడు చెప్పిన మాటేమో నినివేకి వెళ్ళమంటే యోనా ఎంచుకున్నటువంటి మార్గం వైపే తను అడుగు వేస్తే ఇప్పుడు అతను నష్టపోవటం మాత్రమే కాదు, వాళ్ళలో ఉన్న వారందరూ కూడా ఆ గాలి తుఫానుకు అల్లకల్లోలం అయిపోతా ఉన్నాయి. ఏమని వాక్య సెలవిచ్చింది అక్కడ, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా. దేవుడు గాలిని అణచగలడు, మరలా తిరిగి పుట్టించగలడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఉన్నది లేనట్లుగా చేయగలడు, లేనిది ఉన్నట్లుగా చేయగలిగినటువంటి వాడు. ఆయన స్వాధీనంలో పంచభూతములు ఉన్నాయి. నీవు నేను అనుకున్నట్లుగా కాదు, ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన ప్రపంచాన్ని తలకిందులు చేయగలడు, ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచగలడు. ప్రపంచమంతా కూడా దేవుని వైపు చూడాలి అని కనుక ఆయన అనుకున్నాడు అనుకో, అల్లకల్లోలం చేయగలడు ఆయన. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యోనా అనబడేటువంటి వ్యక్తి తనకు నచ్చినటువంటి ఆలోచన అవకాశం ఇచ్చాడు కనుక ఓడలో గొప్ప గాలి తుఫాను వచ్చి వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి, అంత మాత్రమే కాదు వారి దగ్గర ఉన్న సరుకులన్నీ కూడా ఒకవేళ బరువు వల్ల మునిగిపోతుందేమో అనుకుని మొత్తం ఆ స్టోరీ అంతా చదువుతుంటే వారి దగ్గర ఉన్నటువంటి సంపాదించినటువంటి సరుకులన్నింటినీ తీసి వాళ్ళు బయటపడేశారు, సముద్రంలో ఇసిరిపడేశారు. ఇప్పుడు ఓడను చులకన చేసి మరి వారు ప్రయాణాన్ని కొనసాగించాలనుకున్నారు, కానీ వారి ప్రయాణము కొనసాగలేదు. వారు ఆశించినట్లుగా వారు గమ్యానికి చేరాలనుకున్నారు. యోనా అనుకున్నాడు, అమ్మయ్యా దేవుని ముందేమో ఊంకొట్టాడు, దేవుని దగ్గర సరే అన్నాడు, దేవుని మందిరంలోనేమో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉన్నాడు. ఆ తర్వాత దేవునికి అయిష్టమైనటువంటి మనస్తత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎవరు చూడడం లేదనుకున్నాడు, చక్కగా తాను వెళ్ళాల్సిన మార్గంలోకి వెళ్తున్నాడు. అక్కడ తన ప్రయాణం ముందుకు సాగడం లేదండి. గొప్ప గాలి తుఫాను వల్ల అతని ప్రయాణం సాగడం లేదు. ఇప్పుడు యోనాకు అర్థమైంది. యోనా అంటున్నాడు, అయ్యా ఈ నష్టానికి కారణం నేనే. తప్పిదాన్ని గమనిస్తా ఉన్నాడు. ఒకప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట తృణీకరించినటువంటి యోనా అయినప్పటికీ యోనా అంటున్న మాట ఏమిటనంటే 8వ వచనంలో, కాబట్టి వారు అతనిని చూచి
ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తుల గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక. చాలండి. తప్పు తెలుసుకున్నటువంటి యోనాను కూడా మనం అక్కడ చూస్తున్నామండి. చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకోవడానికి యోనా ఇష్టపడతా ఉన్నాడు. చక్కదిద్దుకోవడానికి యోనా ఇష్టపడతా ఉన్నాడు. తప్పు చేశాడు కాదనడం లేదు, కానీ ఆ తప్పునట ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడండి. తప్పిదమ్ములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందును. లేదని దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు అని సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తాం. తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. యోనా దేవుడు చెప్పినటువంటి మాట అవిధేయత చూపించినటువంటి యోనా అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎవరి వలన ఈ కీడు సంభవించినో, ఎందుకు మాకు ఈ నష్టం జరిగిందో, ఎందుకు మాకు ఈ కష్టం కలిగిందో, ఎందుకు మాకు ఈ ఇబ్బంది కలిగిందో, ఎందుకు మాకు ఇట్టి ఆటుపోట్లు ఎదురవుతా ఉన్నాయో అనని గమనించుకున్నటువంటి మనుషులు అంటున్నారు, ఎవరి వలన జరిగింది ఈ కీడంతా? వారి దేవతలను వారు వేడుకుంటా ఉన్నారు. ఇప్పుడు యోనా మాత్రం నిద్రపోతా ఉంటే వారు అన్నారు, ఓయి నిద్రపోతా, నీకేమి సంభవించింది? నీ దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పిన వారు పురికొల్పుతా ఉన్నారు. అంటే దేవుణ్ణి సైతం మర్చిపోయినటువంటి వ్యక్తిగా ఉండగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు యోనాను పురికొల్పుతా ఉన్నారు. అంత మాత్రాన యోనా ముద్దుగా లేడండి. వెంటనే సరిదిద్దుకోవడానికి ఇష్టపడినవాడై ఉన్నాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు యోనా అంటున్నాడు, అయ్యా నేను ఇదిగో ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయి ఉన్న ఆకాశమందుండు దేవుడైన యెహోవా నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇదిగో నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు. చాలండి. అది దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ రాత్రి వేళ ఇక సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు అనుగ్రహించాడే. దేవుడు నడవమన్న మార్గం ఒకటై ఉండగా నేను నడుస్తున్న మార్గం మరొకటై ఉంటే, ఒకవేళ ఈ రాత్రి వేళ దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నాడు. మరలా తిరిగి సరి చేసుకోవడానికి ఆయన అవకాశం ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. సంవత్సరమైన దయాకిరీటాన్ని నేను పొందుకోవడానికి అర్హత నేను కలిగి ఉండాలి అని అంటే తప్పక మనము సరిదిద్దబడిన హృదయాలు కలిగిన వారమై ఉండాలి. యోనా తప్పు చేశాడు, కానీ ఆ తప్పు సరిదిద్దుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఆ మనసును దేవుడు కోరుకుంటున్నాడండి. ఆ ఆలోచన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ గమనంలోకి తీసుకొస్తున్నాడు. నీవు ఎక్కడ తప్పిపోయావు? దేవుడు వెళ్ళమన్న మార్గము ఒకటైతే నువ్వు వెళ్తున్న మార్గం మరొకట. దేవుడు చేయమన్న పని ఒకటైతే నువ్వు చేస్తున్న పని మరొకట. దేవుడు మాట్లాడమన్న తీరు ఒకటైతే నువ్వు మాట్లాడుతున్న తీరు మరొకటిగా ఉందా? దేవుడు కోరుకుంటున్న దాన్ని నీవు నెరవేర్చగలుగుతా ఉన్నావా? ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోనా జీవితంలో ఎదురైనటువంటి సంఘటన నీవు కూడా ఒకవేళ దేవునికి దూరమైనట్టుగా ఈ సంవత్సర కాలంలో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే సరిచేయబడినటువంటి హృదయంతో ఈ రాత్రి వేళ దేవుని సమీపించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పేతురు అనబడేటువంటి మంచి భక్తిపరుడు ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుడు. ఇంకంతకంటే మించినటువంటి ట్యాగ్ లైన్ అవసరం లేదు. మంచి టైటిల్ కలిగిన వాడు. నేను ఎవరో తెలుసా? ఆయన శిష్యుణ్ణి అని చెప్పుకునేటువంటి అర్హత కలిగినటువంటి వాడండి.
పేతురు, ఇలాంటి పేతురు ఒకరోజు దేవుడు